ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. రేపు మార్చి 18 ఉగాదికి ముందు వచ్చే అమావాస్య. ఇది చివరి అమావాస్య. 12 రాసుల వారు వారి రాసాధిపతుల ప్రకారం చిన్న చిన్న పరిహారాలు, జపాలు చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో సుఫలితాలు పొందడానికి. రాసుల వారు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి నేను మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ సంవత్సరం అంటే రాబోయే సంవత్సరానికి ముందు అమావాస్య కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చేతనైన ఏదో ఒక విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. నేను రాశి వారిగా చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి 10 మంది మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నాయి, అలాగే కుటుంబ సమస్యలు ఉన్నాయి, వివాహ సమస్యలు ఉన్నాయి, వ్యాపార సమస్యలు ఉన్నాయి, తంత్రమంత్ర ప్రయోగాలు జరిగే అనుమానాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలనుకున్నా, నా ద్వారా మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోవాలి అనుకున్నా, మీరు మీ కుటుంబ సభ్యులవి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. 9440593655. రేపు ఉగాది సమయానికి చైత్ర నవరాత్రులు కూడా మొదలవుతాయి. ఈ సమయంలో చాలామంది తాంత్రిక వస్తువుల గురించి అడుగుతూ ఉన్నారు. హతజోడి గురించి చాలామంది అడిగారు. ఎవరైతే ముందు కాల్ చేస్తారో వారికి మాత్రమే ఉన్న స్టాక్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ఎవరైతే కావాలనుకుంటున్నారో ఈ నవరాత్రుల్లో హతజోడి కావాలని నేను చెప్పిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి, వాళ్ళు డీటెయిల్స్ పంపిస్తారు. 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఇప్పుడు మనం రాసుల వారీగా ఏం చేయాలి ఈ అమావాస్య రోజు చెప్తాను. మేషరాశి వారు ఎర్రటి పువ్వులతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఎర్రటి పువ్వులతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మంత్రం జపించాల్సింది ఏదన్నా ఉంది అంటే 21 సార్లు జపించాలి. ఓం శరవణ భావయ నమః, ఓం శరవణ భావయ నమః. ఇది 21 సార్లు జపించండి. మరి ఎటువంటి ఫలితం ఉంటుంది అంటే, మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చారు, అలాగే మీకు కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి, వాటి నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. అంటే పాత బాకీలు, వాటిని మీరు ఇవ్వవలసినవి కానీ, మీకు రావాల్సినవి కానీ, అలాగే కోర్టు వ్యవహారాలలో మీకున్న ఇబ్బందులు కానీ, ఇది చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే రెండవ రాశి వృషభ రాశి. వీళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే, ఆవుకి నానబెట్టిన పచ్చి శనగలు అంటే మొలకలు రావాలి. మీరు ఈరోజు నానబెట్టారనుకోండి, రేపు మధ్యాహ్నానికి, రేపు సాయంత్రానికి వచ్చేస్తాయి. వాటిని బెల్లంతో కలిపి ఆవుకు తినిపించండి అవకాశం ఉంటే. మీరు చెప్పించవలసిన మంత్రం ఏదైనా ఉంది అంటే, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, లేదా లలితా సహస్రనామ పారాయణ చేయడం. ఎటువంటి ఫలితం ఉంటుంది మీకు? రాబోయే సంవత్సరానికి ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. ఎందుకంటే మీకు రాబోయే సంవత్సరంలో మానసికమైన ఒత్తిడి బాగా గురవడానికి అవకాశం ఉంది. ఇది వృషభ రాశి వారికి. ఇప్పుడు మూడవది మిథున రాశి. ఏ పరిహారం చేయాలో చెప్తాను. మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం కానీ, విష్ణు సహస్రనామ వినడం కానీ చేయండి. లేదా వినాయకుడికి రోజు అవకాశం ఉంటే గరకతో పూజ చేయాలి. ఈ అమావాస్య రోజు 21 కనుపుల గనకని సమర్పించండి. మీరు ఈరోజు జపించవలసిన మంత్రం ఏంటంటే, ఓం నమో నారాయణాయ. ఎన్నిసార్లు జపించాలి? 108 సార్లు జపించాలి. ఇది మిథున రాశి వారు చేయవలసిన మంత్ర జపం. ఫలితం ఏం కలుగుతుందయ్యా? మీ బుద్ధి పరిగెడుతూ ఉంది. అంటే ఏం చేయాలన్నా, ఏం చేద్దామన్నా మిథున రాశి వారికి ఆలోచన సరిగా ఉండదు. ఇది చేయటం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మీ బుద్ధి కుశలత పెరుగుతుంది.
ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలన్న ఆలోచన మీకు స్పష్టంగా వస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా వ్యాపారం చేస్తున్నారనుకోండి, వ్యాపారంలో లాభాలొస్తాయి. 4వ రాశి కర్కటక రాశి. ఈ రాశి వారు చేయవలసిన పరిహారం ఏంటంటే, బాగా పేదవారికి, నిరుపేదలకి పాలు కానీ, అన్నదానం కానీ చేయాలి ఈ అమావాస్య రోజు. జపించవలసిన మంత్రం ఏదన్నా ఉందంటే, ఓం నమః శివాయ. అలాగే శివుడికి మీరు అభిషేకం చేసినా చాలా మంచి ఫలితాలొస్తాయి. రాబోయే సంవత్సరం మీకు వచ్చే ఇబ్బందులు తగ్గిపోతాయి. ఫలితం ఏంటంటే, మీకు ఈ సంవత్సరం అంతా కూడా మానసికమైన అశాంతితో బాధపడ్డారు కదా! ఇది చేయటం వల్ల మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీకు ఇప్పుడు దాకా నడుస్తున్న కొన్ని అనారోగ్య సమస్యలు వాటి నుండి త్వరగా కోలుకొని వాటి నుండి విముక్తి పొందుతారు. ఇది ఈ అమావాస్య రోజు చేయటం వల్ల. ఇప్పుడు సింహరాశి వారికి. సింహరాశి వారు చేయవలసిన పరిహారం ఏంటంటే, ఈరోజు ఆదిత్యోదయం పఠించడం కానీ, లేదా ఆదిత్యోదయం వినడం కానీ చేయాలి. లేదా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. మీరు ఇక్కడ చాలా ముఖ్యమేంటంటే, మంత్ర జపం చేయడానికి కూడా ఒక చిన్న మంత్రం చెప్తాను. మంత్రం వచ్చి ఓం ఘృణి సూర్యాయ నమః. ఓం ఘృణి సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు కానీ, 54 కానీ, 108 సార్లు అయినా సరే జపం చేయండి. ఫలితం ఏంటంటే, మీరు ఏ వృత్తిలో ఉన్నా ఈ సంవత్సరం ఆ వృత్తిపరమైన సమస్యల్లో అగౌరవం మీరు ఫీల్ అవుతున్నారు కదా! ఆ అగౌరవం తగ్గుతుంది. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరానికి గౌరవం పెరుగుతుంది. అలాగే మీకు ఆస్తుల విషయంలో తండ్రి తరపున ఆస్తి చిక్కులు ఏదన్నా ఉంటే తొలగిపోతాయి. ఇది సింహరాశి వారికి. ఇప్పుడు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారు చేయవలసిన పరిహారం ఏంటంటే, పక్షులకి నానబెట్టిన ధాన్యం, ఉదాహరణకి పెసలని నానబెట్టి ఆహారంగా పెట్టండి. బుధుడు బలపడతాడు. మీరు చేయవలసిన జపం ఏంటంటే, ఓం గం గణపతియే నమః. మీరు ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు జపించేయండి. ఓం గం గణపతియే నమః. ఫలితం ఏంటంటే, మీకు వస్తున్న అడ్డంకులు తొలగి పనులు సకాలంలో పూర్తవుతాయి. రాబోయే సంవత్సరంలో మీకు అన్నీ కూడా మంచి, చెడు, అవమానము, రాజ్యపూజ్యము ఇవన్నీ కూడా సమానంగానే ఉంటాయి. ఈ సంవత్సరం భగవంతుడిని పట్టుకోవడానికి అనువైన సంవత్సరం అన్ని రాసుల వారికి కూడా. ఇప్పుడు అలాగే తులారాశి వారు. ఈ ఈ రాశి వారు చేయవలసిన పరిహారం ఏంటంటే, సాయంత్రం వేళ ఇంటి పూజా గదిలో నెయ్యితో దీపం వెలిగించాలి. దుర్గాష్టకం పఠించాలి. ఎందుకు చెయ్యాలి? కారణం ఏంటంటే, మానసికమైన సమస్యలతో పాటు ప్రాకృతికమైన ఒత్తిడి కూడా ఈసారి తులారాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. జపించవలసిన మంత్రం ఏదన్నా ఉందంటే చాలా తేలికైన మంత్రం. ఓం హ్రీం దుర్గాయే నమః. ఓం హ్రీం దుర్గాయే నమః. ఫలితం ఏంటంటే, మీకు చాలా రోజుల నుంచి మిమ్మల్ని శత్రుత్వంగా భావించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారిపైన మీరు విజయాన్ని పొందుతారు. అలాగే మీ కుటుంబ సభ్యులు పిల్లల విషయంలో వారికి వివాహ సంబంధ ఇబ్బందులు ఏదన్నా ఉంటే అవి తొలగి మీరు ఈ సంవత్సరం వారికి వివాహాన్ని చేయగలుగుతారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైనా సరే పిల్లల విషయంలో తులారాశి వారు నోరు జారకూడదు. అంటే పిల్లల్ని తిట్టడం లాంటివి చేయకండి. అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారు చేయవలసిన పరిహారం, ఆంజనేయ స్వామికి సింధూర పూజ లేదా హనుమాన్ చాలీస అంటే మీరు పఠించడం కానీ వినడం కానీ చేయాలి ఈ అమావాస్య రోజు. లేదా ఒక మంత్రం ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. మీకు ఎటువంటి ఫలితం కలుగుతుందంటే, భయము, ఆందోళనలు ఇలాంటివన్నీ తొలగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే రాబోయే సంవత్సరంలో మీరు ఎక్కువగా భయపడే అవకాశం
ఉంది. అది కూడా ఆ సమస్య నుంచి బయటపడతారు. మనం నదిలో పాత నీరుని ఉన్నప్పుడు వరద వచ్చినప్పుడు కొత్త నీరు ఎలా వచ్చి పాత నీరుని తొలగిస్తుందో మీ భయాలు కూడా అలాగే తొలగిపోతాయి. ఇప్పుడు ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. చేయవలసిన పరిహారం ఏంటంటే, ధనుసు రాశి వారు అరటి చెట్టుకు నీరు పోయండి, లేదా పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి. మీరు జపించవలసిన మంత్రం ఏదైనా ఉంది అంటే, ఓం బృహస్పతియే నమః, ఓం బృహస్పతియే నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు జపించేయండి. ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరానికి, ఈ సంవత్సరం నుంచి వెళ్ళిపోతున్నాం కదా, సంతాన సౌఖ్యం కలుగుతుంది. అలాగే విద్యారంగంలో మంచి విజయాన్ని పొందుతారు ఈ అమావాస్య రోజు మీరు చేస్తే. అలాగే మకర రాశి చేయవలసిన పరిహారం ఏంటంటే, పేదలకు లేదా వికలాంగులకు నల్ల నువ్వులు ఉండలు ఉంటాయి కదా, నువ్వులు ఉండలు, లేదా వారికి కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు దానం చేయండి. అమావాస్య రోజు మీరు జపించవలసిన మంత్రం ఏదన్నా ఉందంటే, ఓం శం శనిశ్చరాయ నమః, ఓం శం శనిశ్చరాయ నమః. ఫలితం ఏమొస్తుంది? పనుల్లో ఆలస్యం తగ్గుతుంది. శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు తగ్గిపోతాయి. అలాగే కుంభరాశి వారికి చేయవలసిన పరిహారం ఏంటంటే, మీరు అమావాస్య రోజు కాలభైరవ అష్టకం పఠించండి, లేదా వినండి. లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న, అంటే దగ్గరలో ఎక్కడన్నా రోడ్డు మీద తిరిగే కుక్కలు ఉంటాయి కదా, వాటికి ఆహారం పెట్టండి. మీరు చేయవలసిన జపం ఏదన్నా ఉందంటే ఒకటే జపం, ఓం కాలభైరవాయ నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు ఈ అమావాస్య తిథిలో చేయండి. ఫలితం గ్రహ దోషాల నివారణ, ఆకస్మిక ధనలాభం అద్భుతంగా కలుగుతుంది. ఇప్పుడు లాస్ట్ రాశి మీనరాశి. చేయవలసిన పరిహారం ఏంటంటే, ఈ అమావాస్య రోజు దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి, లేదా బ్రాహ్మణులకు పండ్లుని సమర్పించండి. జపించవలసిన మంత్రం ఏమైనా ఉంది అంటే, ఓం గురువే నమః. మీకు వచ్చే ఫలితం ఏంటంటే, ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితి. ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు మీరు, కానీ రాబోయే సంవత్సరానికి మీరు సరైన చక్కటి నిర్ణయాలని తీసుకునే శక్తి మీకు లభిస్తుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ రాశి వారైనా సరే అమావాస్య నాడు మీ పితృదేవతలకు మీరు నమస్కరించి కనీసం ఒక పేదవాడికైనా సరే భోజనం పెడితే రాబోయే కొత్త సంవత్సరం అంతా శుభమే జరుగుతుంది. మీరు ఇక్కడ పర్టికులర్గా ఒక మాట చెప్తాను. చాలామందికి ఏంటంటే, నా రాశి ఫలం బాగోలేదు గురువుగారు, నాకు ఈ సంవత్సరం బాగోలేదన్నారు గురువుగారు. ఇవన్నీ వదిలేయండి. ఈ సంవత్సరం మీరు అందరూ కూడా, జాతకం ఉన్నవారు, జాతకం లేనివారు కూడా, మీరు వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో మీ ఇష్టదైవ నామాన్ని స్మరిస్తూ ఉండండి. ప్రపంచానికి కష్టాలు చాలా ఉంటాయి. ప్రపంచం అంటేనే మనుషులం. అవన్నీ మనం అలవాటు పడతాం. రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు కూడా నేను మీకు కొన్ని తెలియచేస్తాను. ఉన్న గ్రహస్థితి, ఈ గ్రహస్థితి ఇబ్బందికరమైన పరిస్థితిలోనే ఉంది. మనకి 2026 సంవత్సరం, 27 సంవత్సరము, 2028 సంవత్సరము, 29 సంవత్సరము, 30, 31, 32, 33 వరకు కూడా కాలము విపరీతమైన మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా రాబోయే 3 నెలల కాలం, అంటే మార్చి 19 నుండి మనకి జూన్ 19 మధ్య కాలంలో ప్రాకృతికమైన శక్తుల యొక్క స్థితి మనకి పడమర దిక్కున, అంటే మన దేశానికి పడమర దిక్కున ఉన్న ప్రాంతం, అది పాకిస్తాన్ కావచ్చు, పడమటి తీర ప్రాంతం కావచ్చు, లేదా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా, టర్కీ, అలాగే ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, బెహ్రాన్, కువైట్,
అలాగే ఎమెన్, ఒమెన్ ఏదైతే మనకు పడమర దిశలో ఉన్నాయో ఆ దేశాలకి గండకాలం అంటాం. అంటే ఒక పెద్ద విపత్తుని ఆ దేశాలు చూడబోతున్నాయి. అది ప్రాకృతికమైన విపత్తు, మానవ తప్పిదం వల్ల జరిగే ఒక చిన్న పొరపాటు వల్ల, ఒక చిన్న క్యాలిక్యులేషన్ తప్పు వల్ల జరిగే ప్రమాదం కూడా ఈ సమయాన్ని చూపిస్తుంది. మార్చి 18 అమావాస్య నుండి 3 అమావాస్యలు వేసుకోండి. ఈ సమస్యలు అంటే ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది. అక్కడ ఉన్నవారికి, అక్కడ ప్రాకృతికమైన వనరులకి, అక్కడ ఉన్న జీవులకు కూడా ఇది నష్టకాలంగా చెప్పవచ్చు. తర్వాత 3 నెలల కాలంలో మనకి ఇప్పుడు జరుగుతున్న యుద్ధము, ఇరాన్తో యుద్ధం జరుగుతుంది. అక్కడ ఆ తర్వాత 3 నెలల అయిన తర్వాత, యుద్ధం ముగిసిన తర్వాత పాకిస్తాన్, భారతదేశానికి కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. భారతదేశం కూడా రాబోయే రోజుల్లో యుద్ధం చేయాల్సిన పరిస్థితులు, గ్రహస్థితి చూపిస్తున్నాయి. ఆర్థికంగా చాలా వరకు మనందరికీ కూడా ఒక ఒత్తిడి అనేది ఉంటుంది. మీరు వీలైనంత వరకు నిత్యావసరాల పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత ధనాన్ని మీరు అంటే 3 నెలల నుండి 6 నెలల వరకు మినిమం నిత్యావసరాలకు కావలసిన డబ్బుని ముందుగానే పక్కన పెట్టుకోండి. అలాగే వాతావరణ మార్పులు, ఈసారి వాతావరణం ప్రవర్తన ఏదైనా అతిగానే ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి కూడా ఆ భావాన్ని అనుభవిస్తారు. ప్రాకృతికమైన విపత్తులు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉండే అవకాశం ఇక్కడ నుండి పెరుగుతాయి. అలాగే మనకి అంతకుముందు వచ్చిన మహమ్మారి లాంటి మహమ్మారి కూడా ఈసారి మళ్ళీ కొత్త రూపాన్ని ధరించి రావచ్చు. అది మనం సెప్టెంబర్, అక్టోబర్ కల్లా చూసే అవకాశం ఉన్న గ్రహస్థితి బట్టి అనిపిస్తుంది. మనందరం కూడా ఇప్పుడు దేశం బాగుండాలని ప్రతిరోజు కూడా సంకల్పం చెప్పుకొని రోజు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసినట్లయితే ఈ ప్రభావాలన్నీ ఆ పరంధాముడు, ఆ పరమేశ్వరి తీసేస్తారు, తగ్గించి వేస్తారు. మనకి ఎటువంటి ఆపదలు రావు. అందరూ కూడా మీరు సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి వ్యక్తి కూడా మీరు ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు కూడా ఏదో ఒక సమయంలో 108 సార్లు నామజపాన్నైనా చేయండి. మీరు ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు చేస్తున్న కర్మలు మీకు అనుకూలంగా మారడానికి నాకు అమ్మవారు ఇచ్చిన వాక్కు ప్రకారం ఎంతవరకు చెప్పాలో అంతవరకు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రతి వారికి అన్నీ జరగాలని అవకాశం లేదు. పరిహారాలు కూడా అందరికీ అన్నీ జరగవు. కారణం ఏంటంటే మనకి శాపాలు ఉంటాయి కొన్ని. ఆ శాప ప్రభావాలు కూడా ఉంటాయి. నేను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు శాపాల గురించి తెలుసుకోవాలి అనుకునే వారికి కామెంట్ చేయండి. మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఎటువంటి శాపాలు ఉంటాయి, ఎటువంటి శాపాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి తొలగించుకోవడానికి తేలికగా వాటిని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఆ పరాదేవత మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.